ప్రస్తుతం జరుగుతున్న ఈ సిచ్యువేషన్ని ఎలా చూస్తారు? మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ని ఎలా చూస్తారు? అదండి ఇప్పుడు విషయం ఏంటండి, అల్లు అర్జున్ అనే వ్యక్తి మాకు పరిచయం అయిందంటే మెగా ఫ్యామిలీ వల్ల, చిరంజీవి గారి వల్లండి. చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆవిడ మాకు తెలియదండి. నా చిన్నప్పటి నుంచి నాకంటూ తెలిసిన వ్యక్తి చిరంజీవి గారు. మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ చూసినంత మెగా ఫ్యామిలీని చూసి చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారు అంతకు ముందే ఉన్నారుగా అంటారు వాళ్ళు. కాదండి, అదే చెప్తున్నానండి. అల్లు రామయ్య గారు ఉన్న సిచ్యువేషన్ హలో నాకు తెలిసింది మెగాస్టార్ చిరంజీవి గారండి. చిరంజీవి అనే మహావృక్షం, ఆ వృక్షం నుంచి వచ్చిన కొమ్మలండి అన్ని. పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ, ఇంకా A to Z మెగా ఫ్యామిలీకి సంబంధించి అంతా అదే విధంగా ఒక కొమ్మలాగా వచ్చిన వ్యక్తి అల్లు అర్జున్ అని చెప్పి మేమంతా కూడా సపోర్ట్ చేయడం జరిగిందండి. గంగోత్రి సినిమా దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా మెగా అభిమానిగానే మేము సపోర్ట్ చేస్తామే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్ గానో లేకపోతే ఇదైతే కాదు. అతను కొంచెం ఎదిగి కొద్దీ బుద్ధిగుండాలండి ఎవరైనా సరే. అప్పుడు ఒక వ్యక్తి గొప్పడు అవుతాడు. ఏదో ఎదిగిపోయాం మనకంటే ఏదో అవార్డు వచ్చింది, ఒక రివార్డు వచ్చిందని చెప్పి ఎర్రబీగిపోతే ఎంతైతే ఎదిగాడో అంత కింద గడిపోవడానికి ఎంతో సమయం పట్టదండి. అది మాత్రం నిజం. ఇప్పుడు ఏదో సినిమా వస్తుంది పుష్ప 2, అది ఎలాగ ఆడుతుంది, ఎలా వెళ్తుంది మేము చూస్తామండి మెగాభిమానులుగా. ఇప్పుడు హీరో అయ్యాయా చెప్పండి, కేరళలో హీరో, కేరళలో అందరూ హీరో. చిట్టిబాబు గారు విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీ జోలికి వచ్చినా సరే చిరంజీవి గారిని ఎవరు ఏమన్నా సరే అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పడం సరిపోద్ది. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీతో ఉన్నంతసేపే అతనికంటే ఒక వాల్యూ, ఒక విలువ ఉంటదండి. అది లేని పక్షంలో మేము పచ్చి అన్నది లేదండి. అసలు బాబీ గారు భరద్వాజ్ గారు ఏదో అడుగుతున్నారు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. ఒక్క నిమిషం ఆగండి చిట్టిబాబు గారు. బాబినాయుడు గారు భరద్వాజ్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, ఒకసారి సమాధానం చెప్పండి. భరద్వాజ్ గారు మాట్లాడు. చిరంజీవి గారిని అల్లు అర్జున్ గారు ఏమీ అనలేదు కదా, ఎప్పుడు నో కామెంట్ కదా. కాబట్టి హలో మీకు వినిపిస్తోందా? వినిపించట్లేదండి వాయిస్ నాకేమి. చిరంజీవి గారిని అల్లు అర్జున్ గారు కానీ ఎవరు కూడా ఏమీ అనలేదు కదా, మీ ప్రాబ్లం ఇప్పుడు ఏంటి అని అడుగుతున్నారు భరద్వాజ్ గారు. అతను ఏమి అనకపోవడం ఏంటండి, అన్నదంతా అనేసి వెళ్ళమనండి, మేమేమి వద్దనలా. అతని పేరు ఉంది ఆర్మీతో చిరంజీవి గారి కోసం గానీ మెగా ఫ్యామిలీ కోసం గానీ ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరేంటి కాదు సార్ భరద్వాజ్ గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. భరద్వాజ్ గారు, ఇప్పుడు మీలాంటి పెద్దరికంగా ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన ద్వంద్వార్థాలు, పరోక్షార్థాలు, అవి ఎటువంటి సిచ్యువేషన్లో మాట్లాడాడు, ఏంటి ఏ ఫంక్షన్కి వెళ్ళి మాట్లాడాడు అనేది ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్యాన్ మాత్రం అలా వెళ్ళలేదండి. ఇప్పుడు బాబినాయుడు గారు అనే లాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏ రకంగా వెళ్ళింది దీనికి? కాబట్టి ఈరోజు డిబేట్ పెట్టారు. సరి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఫైనల్ గా మీరు ఒక్క నిమిషం బాబీ గారు ఏం చెప్తారు ఫైనల్ గా మాట చెప్పండి. వెళ్ళండి, వెళ్ళమనండి, మాకు పనే ఉంది. బాబీ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు చెప్పండి. వచ్చే విధంగా మాత్రం మాట్లాడటం మాత్రం క్షమించే ప్రసక్తి అయితే లేదని చెప్పి మేమైతే చేస్తామండి. ఇంకోటి అతను ఏమన్నారు అడుగుతున్నారు కదా, నా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారండి, ముందే హీరో అయిపోయారా లేదా ఫ్యాన్స్ తర్వాత హీరో అయిపోయింది చెప్తున్నారు. సపోర్ట్ చేస్తాం తప్ప మేము చేయలేదండి అతనికి.